హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్ రాజంపేట. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా కువైట్ దేశంలో నేను చేసే డ్యూటీ ఏంది, నాకు తినేదానికి కువైట్ ఇంట్లో తిండి ఏమిస్తారు, పూర్తిగా 1 డే డ్యూటీ అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మామూలుగా రేపు పొద్దున్నే మార్నింగ్ డ్యూటీ స్టార్ట్ అవుతుందనగా ముందు రోజు నైట్ వచ్చేసి ఈ ప్లాస్కోలు ఎత్తుకొని వస్తుంది మా పని మనిషి. ఇవి నైట్ నేను 10-11 కల్లా తీసుకుని వెళ్ళేసి మా సార్ వాళ్ళ షాపులో అయితే ఇచ్చేసేయాలి. మా సార్కు షాప్ అయితే ఉంది, అదే షాపు మీకైతే ఇప్పుడు చూపిస్తాను. వీటిని అరబ్బీ భాషలో మత్తారాలు అంటారు. ఈ మత్తారాలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నైట్ 10 గంటకల్లా పని మనిషి అయితే నాకైతే అప్పచెప్పాలి, ఇవి నా బండిలో పెట్టేయాలి. ఇంకా మా కువైటీ మేడం అయితే ముందుగానే వాళ్ళకైతే ఫోన్ చేసేసి ఉంటుంది, లేదా మెసేజ్ అయినా పెట్టుంటుంది ఏం చేయాలి ఏమేం కావాలని చెప్పేసి. కేవలము ఇవి నేను ఎత్తుకునే బాధ్యత వరకే నాది, మన సంబంధం ఉండదు. ఇంక నేనైతే బయలుదేరుతున్నాను. నైట్ ఖచ్చితంగా 10:30-11 అయితే అవుతుంది టైము. ఇంకా నైట్ టైం అయితే ఇంకా నేను భోజనం కూడా చేయలేదు. ఫస్ట్ ఈ డ్యూటీ అయితే చేసేసి తర్వాత అయితే భోజనం చేద్దామని అయితే అనుకున్నాను. నేను బయలుదేరేసినాను, ఇక్కడికైతే వచ్చేసినాను. ఇక్కడే మా సార్ వాళ్ళ షాప్ ఉండేది. ఇంకా బండి అయితే పార్కింగ్లో పెట్టేసినాను. బండి ఖచ్చితంగా పార్కింగ్లో పెట్టాలి, మన ఇష్ట ప్రకారం పెట్టేదానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రూల్స్ మామూలుగా అయితే లేదు, చాలా భయంకరంగా ఉన్నాయి కువైట్లో. ఇక్కడ ఉండేటన్ని చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఇవి. అది పార్కింగు, ఇదంతా పార్కింగ్. మనార్ షాపింగ్ మాల్, అది దాని పేరు మనార్ అంటారు. మన ఇండియా ఎంబీసీకి లోపలికి వెళ్ళిపోవాలి. అట్లా అక్కడికి పోతే ఇండియా ఎంబీసీ ఉంటుంది, దాంట్లో 5th ఫ్లోర్లో ఉంటుంది. చాలా పెద్ద పార్కింగ్ ఇదంతా మొత్తం. అట్లా పోతే రాయలసీమ హోటల్, అది మన ఇండియా హోటల్, అక్కడికి వేయాలన్నమాట. బండి అయితే అక్కడ పార్కింగ్ పెట్టేసిన. మామూలుగా అయితే 8-7 సాయంత్రం అయితే ఇక్కడ దొరకదు పార్కింగ్. ఇండియాకు సంబంధించిన హోటళ్ళు అన్నీ ఉంటాయి ఈ ఏరియాలో. కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇదంతా మన ఇండియా మాదిరి ఉంటుంది ఏరియా ఇది, ఈ స్టేట్ మొత్తం. విమానాలు టికెట్లు అంగడి మన తెలుగునే ఉంటాడు ఇక్కడ. మన ఇండియా, రష్యా పెద్దది మన ఇండియా కన్నా, చూస్తూ ఉంటాం. ఇక్కడైతే ఉన్నాం మేము, కువైట్ ఇక్కడే వస్తుంది. ఇదే మా సార్ వాళ్ళ షాప్. ఇది మళ్ళీ నేను క్లారిటీగా అయితే వీడియో అయితే చేస్తాను షాప్ ఏంటో. వుడ్ ఫోన్ ಮಾಡ್ತಾ ಮಾಹಿತಿಗೆ ಟೆಲಿಫೋನ್ ఓరిని మళ్ళీ పోయిన ఒక్కరు కూర్చునే చేంజ్ మాలో బుడ్డీకి. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు ఎత్తుకొని వచ్చానంటే, రేపు పొద్దున మా మేడం 7 గంటలకు డ్యూటీకి అయితే పోతుంది, డైలీ మినిస్ట్రీ ఏరియాకి అయితే పోతుంది. ఆమె డ్యూటీ అమ్మిటితో ఈ చాయ్గా ఎత్తుకొని పోవాలి. నేనే తీసుకువెళ్ళి నైట్ టైం ఇక్కడికి ఇస్తే వీళ్ళు చేసేసి పొద్దున్నే మళ్ళీ మా మేడము బండి కాడి కారు కాడికి వచ్చే తలికే ఈమె నేను చేసుకుని బండిలో పెట్టేసి ఉండాలి. ఇది నా డ్యూటీ ఫస్ట్. ఆమె వచ్చేటప్పటికి ఆమె అమ్మిటితో తీసుకొని పోయి ఆమెకైతే పెట్టాలి అక్కడ ఆఫీస్లో. ఇంకా మామూలే కదా, ఇంకా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు చాయ్గా తాగుతాం కదా, కాఫీ అయ్యి ఆ మాదిరి మా మేడానికి ఇవి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి, ఈ షాప్ మాదే కాబట్టి ఇక్కడ బాగా చేస్తారు. ఇక్కడ చూడండి మిక్చరు, మా షాపులో మిక్చర్ కూడా ఉంటుంది. నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తింటానే ఉంటా. ప్రతిరోజు పొద్దున్నే వస్తూ ఉంటా కాబట్టి వచ్చినప్పుడల్లా అదొకటి తింటాను. మొత్తము ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ తినేస్తూ ఉంటాను ఇక్కడ. పొద్దుతిరుగుడు గింజలు కూడా చాలా బాగుంటాయి, చాలా పెద్దవి. ఇవి మన ఇండియాటి కాదు, ఇవి అరబ్బీ దేశంలో బండినాటి. ఇవి చాలా పెద్ద సైజు, మనకి కొంచెం చిన్న సైజు ఉంటాయి కాబట్టి. ఈ టోటల్గా మా అయితే ఆడ పెట్టినారు. పొద్దున్నే నేను డ్యూటీగా పొద్దున్నే రెడీ చేస్తారనమాట. నేనైతే వెళ్ళిపోవాలి ఇప్పుడు నైట్ టైము. బయటకు వచ్చేసినాను. రేపు పొద్దున్నే నేనైతే రావాలి ఇక్కడికి. ఇంకేదైనా తినిపోదామని చెప్పి నేనైతే ఆలోచిస్తాను. నైట్ టైం కాబట్టి రైస్ అన్నీ తినలేం కాబట్టి బండికి కూడా పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బట్టలు 65 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇంక నేనైతే ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఏమైనా తినేసి అయితే పోవాలి. మామూలుగా ఇంట్లో అయితే ఇచ్చేస్తారు. ఇంక ఎలాగో వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి తినేసిపోదామని చెప్పి అనుకున్నాను. షాపులు మొత్తం మూసేసి ఉన్నారు. 10-11 కల్లా షాపులు మూసేస్తారు. పెద్ద పెద్ద షాపులు అయితే 12 కల్లా మూసేస్తారు. అక్కడైతే మన వాళ్ళది ఉంది కాబట్టి తీసుకోవాలి. అప్పుడున్న బండ్లు అయితే ఇప్పుడు లేవు, పార్కింగ్ అని వెళ్ళిపోయినాయి. అంటే టైం అయిపోతుంది కదా, 11 దాటిపోయింది టైము. నేనైతే ఏం తినలేదు. అక్కడ కనిపిస్తుంది కదా మన రాయలసీమ రెస్టారెంట్ బిర్యానీ, అది. ఇంక ఇప్పుడు నైట్ బిర్యానీ తినలేం కానీ 2 చపాతీలను తీసుకొని పోవాలి తినేదానికి. ఇది మన తెలుగు వాళ్ళదే, ఇది రెస్టారెంట్. ఇది చపాతీ లేదా 3 పార్సల్ అంటే ఎంతనా చపాతీ? చపాతీ వచ్చి కంసీన్ అంట. అప్పటికప్పుడు ఆర్డర్ ఫ్రెష్గా అయితే చేస్తారు వేడిగా. ఆ చపాతీ ఇట్టినా 150 పెట్టినా, నేను రేపు వస్తాను. పోయి పెట్రోల్ పట్టుకొని పోయి చపాతీని పడుకుంటే
పెట్రోల్ బంక్ అయితే వచ్చినాము. ఇప్పుడు మనం పెట్రోల్ పట్టుకుంటే రేపు పొద్దున ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది లేకుండా. ఒకవేళ రేపు పొద్దున్న అప్పుడు కూడా పెట్రోల్ పట్టుకోవచ్చులే అని చెప్పి వచ్చినామంటే ట్రాఫిక్ ఎరకపోతాం. ఇక్కడైతే ఇప్పుడైతే ఉండరు కాబట్టి, లేట్ అయినా పర్వాలేదు కాబట్టి, మన టైం కాబట్టి ఇది పొద్దున్నే వచ్చి డ్యూటీ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు కోయేటోళ్ళు క్షణం కూడా ఆగరన్నమాట, లేట్ అయితే తిడతారు. ఇంకా పెట్రోల్ పట్టాలంటే మనమేమి మా సార్ డబ్బులు అడగనే అవసరం లేదు. కార్డులు నాగిరి, బ్యాంక్ కార్డులు నాగిరి ఉంటాయి. దేంట్లో డబ్బు ఉంటే దాంట్లో పట్టేయచ్చు అనమాట. ఇంకా నేను రూమ్ లేకపోతే ఖచ్చితంగా 12 అయితే అవుతుంది. ఓకే భయ్య, మనం 3 దినాలకు అయితే పట్టినాము. అంటే 3 దినాలకు మనకు ఫుల్ ట్యాంక్ అయిపోతుంది బండి మొత్తం. ఆడ బిల్లు అమౌంట్ అయితే పడుతూ ఉంటుంది. ఇంకా నేను పొద్దున్నే వచ్చేసి 6 గంటకల్లా లేచేసినాను. ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి, హాట్ వాటర్ అయితే వస్తున్నాయి, లేకపోతే ఇబ్బంది పడిందాము. ఇప్పుడు మళ్ళీ 7 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి నేను 6కి లేచేసి ఇంకా కొన్ని హాట్ వాటర్ అయితే తాగుతున్నా. హాట్ వాటర్ మంచిది కాబట్టి ఎప్పుడైనా సరే. అందులో చలికాలం కాబట్టి మనము కూల్ నీళ్ళు తాగలేము. డ్యూటీకి అయితే బయలుదేరాలి. ఇప్పుడు పొద్దున్నే బండి అయితే స్టార్ట్ చేసి ఇంకా నేను రాత్రి ఇచ్చినా కదా 10 నిమిషాలు అవి ఎత్తుకొని వచ్చేసి 7 కల్లా మళ్ళీ ఉండాలి ఇక్కడ. 7కి మా మేడం బయటకు అయితే వచ్చేస్తుంది. చలికాలం కాబట్టి కొంచెం చాలా ఇబ్బంది అయితే పడతాము. మామూలుగా ఉండదు చలి అయితే, చాలా చలిగానైతే. ఏం బండ్లు కూడా లేవు, ఖాళీగా ఉండదు. ఇంకా షాపులు గీపులు తెరసరు కాబట్టి ఇలా అయితే ఉంటుంది పరిస్థితి. పొద్దున్నే డ్యూటీకి పోవాలంటే ఫస్ట్ ఇక్కడికైతే రావాలి నేను, మా సార్ వాళ్ళ షాప్కి కనిపిస్తాను కదా. పొద్దున్న అయితే బండి ఇక్కడికైతే నేను డ్యూటీ మీద వచ్చినాను. ఇక్కడికి వచ్చి అవి తీసుకొని పొద్దున్న అయితే 6:30 లేచేసి ఇక్కడికైతే వచ్చేసినాను. ఇక్కడ రాత్రి ఇచ్చినా కదా ఫ్లాస్కోలు అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తర్వాత మా మేడం అయితే తీసుకోవాలి డ్యూటీకి. డైలీ ఇదే పని. పొద్దున్న అయితే ఖచ్చితంగా లేయాల్సిందే. ఇది ఎట్లా ఓపెన్ చేస్తారో మరి. వీళ్ళు కూడా పొద్దున్నే వచ్చాను, షాపు ఓపెన్ చేశాను ఇప్పుడే. ఇది వచ్చేసి 50. ఇంకా బ్యాంకుకి పోయి 50 దినాలు డబ్బు అయితే తీసుకురామనింది. 50 దినాలు డబ్బు అయితే తీసుకున్నాను. అన్ని 10 వచ్చినాయి. డ్యూటీకి అయితే మా మేడం పోయేటప్పుడు డబ్బులు 50 దినాలు బ్యాంకులో తీసుకొని ఆమెకైతే ఇవ్వాలి. ఇది ఆమెకు డ్యూటీలో ఉండేటప్పుడు ఏదైనా అవసరం ఉంటుంది ఆమెకు, అందుకని తెమ్మంటుంది ఈ డబ్బు, ఈ 50 దినాలు. ఇంకా నేనైతే రాత్రి ఇచ్చినలా వాటి కోసం అయితే వచ్చినాను ఎత్తుకునేదానికి. ఇంకా అయితే మనోడైతే రెడీగా చేసినాడు. ఇవి గాలి పోకుండా ఏం పడకుండా ఇవి అయితే పెట్టినారు. అంటే మా మేడం చెప్పుంటుంది ముందుగానే, ఇవి పంపి అని చాక్లెట్లు మాదిరి అనమాట. ఈ 2 ఎవరికైనా ఇచ్చేదానికి వాళ్ళ ఫ్రెండ్స్కి డ్యూటీలో అనమాట. ఇంకా నేనైతే మా మేడాన్ని డ్యూటీలో అయితే వదిలేసినాను. ఇక్కడ వీడియోలు అయితే తీయనీరు, ఎందుకంటే అంత మినిస్టర్ ఏరియా కాబట్టి. ఇంకా నాకు వచ్చి ఇంటికి వచ్చినాక పని మనిషి వచ్చేసి టిఫిన్ అయితే ఇచ్చింది. టిఫిన్ అంటే మనలాగా ఉండదు, ఏదంటే అది చాలా రకాలుగా దోశ, ఇడ్లీ, ఉప్మా ఇవన్నీ ఏమి ఉండవు. సమ్మూలు అంటారు కదా, చపాతీలో కానీ రకరకాలుగా వీళ్ళు అరబీకి సంబంధించి కాఫీ అయితే ఇచ్చినారు. ఇవి నాకు వచ్చేసి అంటే ఒకటే ప్రతిరోజు ఇవే ఇవ్వరు, ఒక్కో రోజు ఒక రకమైనది ఇస్తారు. ఇవి వచ్చేసి 2 సమ్మూలు ఇచ్చినారు. ఒకటి వెజిటేబుల్, దాంట్లో టమోటా ఇన్ని ఉంటాయన్నమాట. ఇంకా నేను ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంటకైతే నేను తినేటి మొత్తం గిన్నెలన్నీ శుభ్రంగా కడుక్కొని ఇక్కడైతే పెట్టేసిపోవాలి. ఎందుకంటే నాకు మళ్ళీ నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి నాకు పని మనిషి అన్నం అయితే పెడుతుంది అదే గిన్నెల్లో. ఎందుకంటే నేను శుభ్రంగానే కడుగుతాను, మళ్ళీ పాపం వాళ్ళు చేసే పని ఎక్కువ ఉంటుంది. ఇంక మళ్ళీ మన గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే నేనైతే చాలా నీట్గా అయితే కడిగేస్తాను, ఇక్కడ పెట్టేస్తాను. మళ్ళీ నేను మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఇక్కడైతే అన్నం ఉంటుంది నాకు. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయితే ఉంటుంది. ఒక్కోసారి అయితే లేట్ అయితే అవుతుంది, అంటే వాళ్ళు వంట చేసేటప్పుడు లేట్ అయిందా తొందరగా అయినా కూడా ఫోన్ కూడా కొడుతుంది అన్నము రెడీగా ఉన్నదని చెప్పి. ఇక్కడ నేను పెట్టేసి నేనైతే వెళ్ళాలి. ఇప్పుడు మా మేడాన్ని తీసుకురావాలి. ఖచ్చితంగా నేను హాఫ్ అన్ అవర్ ఉన్నదనగా నేను బయలుదేరుతాను మా మేడం డ్యూటీకి. నేను పొద్దున మా మేడాన్ని వదిలేచ్చినా కదా, అదొక డ్యూటీ. ఇప్పుడు ఇంకా తొడుకో రావాలి. వచ్చేసినాను మా మేడం డ్యూటీ కాడికైతే. ఇంకా నేను పొద్దున పెట్టినాటి మొత్తం వచ్చేసి ఇవన్నీ పెట్టినా కదా ప్లాస్కో లైన్ని, ఆమె తాగినట్టని మళ్ళీ ఎత్తుకొని బండ్లో అయితే పెట్టాలి. బండ్లో పెట్టేసినాను. టైం ఖచ్చితంగా 1:47. ఇంకా ఆమె ఎప్పుడైనా రావచ్చు 2 లోపల. నేను వచ్చేసి బండిలో పెట్టుకుని నేను బండి రెడీగా పెట్టాలి పార్కింగ్లో. ఆమె అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసినాను. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ నేను మా ఇంట్లో పని మనిషికి అయితే అప్పచెప్పాలి. నేను పొద్దున ఎత్తుకోమినా కదా, ఇది నా డ్యూటీ అన్నమాట. ఈ అన్నం ఏమి ఇచ్చిందో మరి ఈరోజు చూడాలి, తినేదానికి ఏం చేసిందో ఏమో మరి.
ఇంకా నేను ఇవి పొద్దున ఎత్తుకొని పోవడం, నైట్ ఎత్తుకొని పోయి అక్కడ ఇవ్వడం, మళ్ళీ మార్నింగ్ తీసుకుపోవడం, మళ్ళీ డ్యూటీ అయిపోయినాక ఇంటికి ఎత్తుకురావడం. ఇదే డ్యూటీ, పెద్దగా డ్యూటీ ఏమి ఉండదు. ఇంకా సాయంత్రం నైట్ అంటే అవి వేరే డ్యూటీలు, వాటికి సంబంధం ఉండదు. ఇంకా అవన్నీ ఈ వీడియోలో చూపించలేము మనము. ఇప్పుడు పని మనిషికి అయితే ఫోన్ చేసినాను, ఆమె రాలేదు కాబట్టి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టి ఆమె మెసేజ్ ఫోటో పెడితే ఆమె ఎత్తుకొని పోతుంది. నాకైతే భోజనం కూడా రెడీగా పెట్టేసింది ఇక్కడ చూడండి. నేను వచ్చే తరికే నాకు అన్నం వచ్చేసి కువైట్ వాళ్ళ అన్నం ఇవ్వరు, మన ఇండియా వాళ్ళ అన్నమే ఇస్తారు. ఇండియా వంటలే చేస్తారు, అంటే మన తెలుగు వాళ్ళం కాబట్టి. అంటే కువైట్ అన్నం కూడా కొంచెం ఇచ్చినారు, వాళ్ళు చేసుకునే అన్నం కూడా. నాకు అన్నానికైతే దేవుడి దయ వల్ల ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళే కాబట్టి పని మనుషులు. అన్నం వరకు బాగానే ఉంటుంది నాకు. కొందరైతే అన్నం ఇబ్బందిగా ఉంటుంది అని అంటూ ఉంటారు, అది ఇంకా మనం దానికి ఏం చేయలేము. నా వరకు అయితే బాగానే ఉన్నది, అన్నం ఇస్తారు. ఇది తినేసి కొద్దిసేపు పడుకోవాలి. తర్వాత మా సార్ డ్యూటీ ఉంటారు ఒకటి. ఇప్పుడు ఏమి ఇచ్చినారో వంట అయితే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫస్ట్ కోయటోలు అన్నం అయితే తింటున్నాను నేను. ఇది భలే ఉంటుంది అన్నము, కానీ అలా అని చెప్పి డైలీ తినలేము, కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే నాకైతే కోడి అంతా ఇచ్చేసినారు, ఒక అర్ధ పార్ట్ అయితే ఉన్నది. ఇది వాళ్ళు కొంచెం అరబ్బీ స్టైల్లో చేస్తారు. మొత్తానికి ఇది ఫుడ్ వచ్చేసి అరబ్బీ ఫుడ్. ఇది ఫస్ట్ ఇదే తింటున్నాను నేను. అప్పుడప్పుడు తినడానికి భలే ఉంటుంది టేస్ట్గా. ఇది మన పచ్చడి వేసుకొని తింటున్నాను. కూరలు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇంకా కోవిడ్ రైస్ కూడా చాలా బాగుంది. చికెన్ అయితే భలే ఉండదు నాకు. పాపం కొన్ని రెండల్లో అయితే ఇదే అన్నం అయితే పెడతారు, అంటే వాళ్ళంటే తెలుగు పని మనుషులు లేని వాళ్ళు అనమాట. కానీ అన్నం అయితే ఇస్తారు, కానీ ఇంకా కోవిడ్ వాళ్ళు అన్నమే తినాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చికెన్ అయితే భలే ఉంటుంది. ప్రతి ఇంట్లో కోవిడ్లో ప్రతిరోజు చికెన్ కూర అయితే ఖచ్చితంగా చేస్తారు చికెన్ అయితే, ఎందుకంటే వాళ్ళు చికెన్ లేనిదే వాళ్ళు తినలేరు అనమాట. మనం ఎట్లా ఉప్పు కారం లేనిది అట్లా మాదిరా. చూడండి, చికెన్ మొత్తం తినేసిన, అర్ధ కోడి అంతా తినేసిన, ఇంకా తిందాం అనిపిస్తుంది, అంత టేస్ట్గా అయితే ఉన్నది. ఇంకా వైట్ రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మన రైస్ అయితే ఇది కొంచెం తినేస్తే సరిపోతుంది. దీంట్లో అయితే పెరుగు అయితే వేసుకుంటున్నాను, పెరుగు కూడా ఇచ్చినారు. పెరుగు డైలీ ఇరనమాట, ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇస్తూ ఉంటారు, ఆ కూరలు బట్టి ఇస్తారు. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేతలకే 2:30 అయితే అవుతుంది. మన వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి ప్లీజ్.